ఎలా ఉన్నారు మీరు? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మేము కల్వర్ టెంపుల్కి వచ్చాము. కల్వర్ టెంపుల్లోని యాక్చువల్గా అయితే 4 షిఫ్ట్లు ఉంటాయి కదా, అది మేము మార్నింగ్ షిఫ్ట్కి వచ్చాము అనమాట. అది వచ్చేసి మార్నింగ్ 6 AM నుంచి 8:30 AM వరకు ఉంటుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకు చూపిస్తున్నట్లుగా ఇక్కడ గేట్స్ క్లోజ్ అయి ఉన్నాయి. మేము అలా ముందుకి నడుచుకుంటూ వచ్చేసాము. నడుచుకుని గేట్స్ ఎట్లా క్లోజ్ అయి ఉన్నాయి కాబట్టి బ్రదర్స్ చెప్తున్నారు అలా ముందుకు వెళ్ళండి అమ్మా అని చెప్పేసి. అలా ముందుకు నడుచుకుంటూ వస్తుంటే ఇక్కడ ఫుల్ బాడీ శానిటైజేషన్ మిషన్ అనేది ఉంది. అలా మిషన్ ద్వారా మేము ఫుల్ బాడీ శానిటైజేషన్ అయ్యి బయటకు వచ్చేసాము. అలా శానిటైజేషన్ అయిపోయిన తర్వాత చూడండి, అలా మెల్లగా నడుచుకుంటూ వచ్చేసాము. ఒకసారి మళ్ళీ చూపిద్దామని చెప్పేసి వ్యూవర్స్ కోసం అని చెప్పేసి మళ్ళీ ఒకసారి అట్లా కెమెరాని తిప్పాను. మళ్ళీ పక్కన మనకి లెఫ్ట్ సైడ్లో నడుచుకుంటూ వస్తుంటే కొత్తగా కన్స్ట్రక్షన్ చేసిన హాల్ ఒకటి కనిపించింది. దాన్ని కూడా ఒకసారి చూపిద్దామని చెప్పేసి నేను దాన్ని చూపిస్తున్నాను అనమాట. అప్పటికే మెయిన్ హాల్ బెత్లెహేమ్ హాల్ ఫుల్ అవటం వల్ల మేము పక్కన ఉన్న కొత్త హాల్లోకి వచ్చి కూర్చున్నాము. ప్రభు భోజనం తీసుకొని ముందు అలా మెల్లగా నడుచుకుంటూ వెళ్ళి కూర్చున్నాం అన్నమాట. కొంతసేపటికి అంతా ఫిల్ అయిపోయింది. చూడండి ఎలా ఉందో, చాలా విశాలమైన ప్లేస్ అన్నమాట. చూడండి ఎలా ఉందో. ఇక్కడ నుంచి నేను మ్యూజిక్ యాడ్ చేస్తాను, చూడండి. ప్రభు బలులలో పాల్గొనే ముందు మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి అని చెప్పేసి స్క్రీన్ మీద మనకు కనిపిస్తుంది. మనము మనసు నిర్మలమైన మనసుతో మోకరించి దేవునికి ప్రార్థన చేస్తూ ప్రభు బల్లాన్ని మనం తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ప్రియ తీసుకుంటుంది. అదిగో చిన్న బాటిల్లోని పైన అప్పం ఉంటుంది, అది దేవుని శరీరం. అలాగే లోపల దేవుని యొక్క రక్తం రూపంలో ద్రాక్షరసం ఉంటుంది. తర్వాత దాన్ని తీసుకుంటుంది అన్నమాట తను. ప్రభు బల్ల తీసుకున్న తర్వాత ఆఫరింగ్ టైం కూడా అవుతుందన్నమాట. అలా కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తూనే బ్రదర్ చెప్తున్నారు, మీకు తోచినంత, మీకు దేవుడు ఇచ్చినంత ఆఫరింగ్ ఇవ్వమని చెప్పేసి చెప్తున్నారు. అది అయిపోయిన తర్వాత కొత్తగా నిర్మిస్తున్న నిర్మాణంకి అని చెప్పేసి మనకు కనిపిస్తుంది కదా స్క్రీన్ పైన. అదేంటంటే ఫ్రెండ్స్, జహీరాబాద్లోని కొత్తగా కన్స్ట్రక్షన్ చేసిన కల్వర్ టెంపుల్ అనమాట. చూడండి ఎలా ఉందో, చాలా అందంగా ఉంది. ప్రతి ఒక్కరు చూడదగిన ప్రదేశం అన్నమాట. మనకి ఇది హైదరాబాద్ నుంచి ముంబై హైవే రూట్ మీద ఉంటుందన్నమాట. ప్రతి ఒక్కరికి హైదరాబాద్లో ఉన్న వారికి మ్యాక్సిమం తెలిసే ఉంటుంది దీని గురించి. ఒకసారి చూడండి, మేము చూపిస్తున్నాము స్క్రీన్లో. మేము అక్కడ చూసాము, మా కళ్ళ ద్వారా మేము చూసాము. అలాగే మా యొక్క యూట్యూబ్ ఫ్రెండ్స్ కూడా చూడాలనే ఉద్దేశంతో నేను మీకు చూపిస్తున్నాను, చూడండి. ఫైనల్ బ్లెస్సింగ్ అయిపోయిన తర్వాత
ఎవరి గృహాలకు వాళ్ళు వెళ్ళడానికి సిద్ధపడుతున్నారనమాట. ఈ గ్యాప్లో నేను ప్రియ ఏమనుకున్నామంటే, పక్కనే మాకు కొన్ని స్టాల్స్ కనిపించాయన్నమాట ఈ కొత్త హాల్లోనే. అవి చూద్దాం పదా అని చెప్పేసి మేము అనుకున్నాము. ఈ క్రౌడ్ తగ్గాలని చెప్పేసి కొంతసేపు వెయిట్ చేసామన్నమాట. ప్రతి ఒక్కళ్ళకి మనసు అనేది తృప్తి పొందకపోవటం వల్ల కొంతమంది ఏం చేస్తున్నారు, అక్కడే కూర్చొని దేవునికి వాళ్ళ యొక్క మొరని చెప్పుకుంటున్నారనమాట. మళ్ళీ ఒకసారి నేనేం చేశానంటే మొత్తం ఈ హాల్ ఎలా ఉందనేది ఒకసారి నేను చూపిస్తున్నాను, చూడండి. ఎవరైతే కల్వర్ టెంపుల్కి మొట్టమొదటిసారిగా వస్తున్నారో వారి కోసం సభ్యత్వపు కార్డు అంటే మెంబర్షిప్ కార్డులు ఉన్నాయన్నమాట. వారి కోసం అక్కడ ఒక స్టాల్ ఉంది. అలాగే సభ్యత్వ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి వాళ్ళ యొక్క బర్త్డే రోజు కంపల్సరీగా కేక్ పంపిస్తారు. పూర్తి అడ్రస్ అనేది మనం కంపల్సరీగా మెన్షన్ చేసుకుంటే మనకే మంచిది. ఎందుకంటే బ్రదర్స్ సిస్టర్స్ ఎవరైనా సరే వాళ్ళు మన కోసం ప్రార్థన అవసరాల కోసం అని చెప్పేసి వాళ్ళు కాల్స్ చేస్తూ ఉంటారనమాట. మరి ఒకసారి నేను చూపిస్తున్నాను వెనక నుంచి ఎలా ఉందనేది. ఆ యొక్క హాల్ అనేది ఒక్కసారి చుట్టూ తిప్పి చూశాను. తర్వాత అలా మెల్లగా నడుచుకుంటూ వచ్చిన తర్వాత ఇక్కడ మనకి స్టార్స్ కనిపిస్తున్నాయి, చిన్న చిన్న క్యాప్స్ అంటే శాంటా క్యాప్స్ కనిపిస్తున్నాయి అన్నమాట. ప్రియా చూస్తుందన్నమాట, తనకి నచ్చింది, చూసుకుంటుందన్నమాట. అలా చూస్తూ ఒకసారి ఎలా ఉందని చెప్పేసి ప్రతి ఒక్కరు తీసుకుంటున్నారు వాళ్ళ యొక్క గృహాన్ని క్రిస్మస్ టైంలోని డెకరేషన్ చేసుకోవడం కోసం అనమాట. ప్రతి ఒక్కరి క్రిస్మస్ అనేది చాలా సంతోషంతోనే వాళ్ళ యొక్క ఆనందాలు పంచుకుంటూ సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ లోపల ప్రియ ఏం చేస్తుందంటే ఒక క్యాప్ తీసి బ్రదర్కి ఇచ్చి కాస్ట్ ఎంత అని చెప్పేసి కనుక్కుంటుందన్నమాట. దాని కాస్ట్ 20 రూపీస్ ఉందన్నమాట. అలా మెల్లగా మేము పైన స్టార్స్ అండ్ డెకరేషన్స్ కావాల్సినవి ఏవేమంటే ప్రతి ఒక్కరికి తెలుసు క్రిస్మస్ టైంలోని మన యొక్క హోమ్ని ఎంత అందంగా డెకరేషన్ చేసుకోవడానికి ఏమేం కావాలో అవన్నీ ప్రతిదీ అక్కడ ఉన్నాయి అన్నమాట. ఇది చూడటానికి చిన్న స్టాలు కానీ లోపల ఇంకా చాలా పెద్ద స్టఫ్ ఉంది. మేము అలా చూసుకుంటూ వచ్చేసాం అన్నమాట. చూపిస్తున్నట్టుగా వీడియోలో మనకి షాలోమ్ బేకర్స్ అండ్ క్యాంటీన్ అని కనిపిస్తుంది కదా. ఫాస్టింగ్ ఉంటారు కదా మార్నింగ్ టైంలోని ప్రతి ఒక్కళ్ళు. ఈరోజు ప్రభు భోజనం కాబట్టి ఇక్కడ వాళ్ళ కోసం అని చెప్పేసి ఇక్కడ క్యాంటీన్ కూడా ఉంది. దాని పేరు మన్నా క్యాంటీన్ అనమాట. హ్యాపీగా తినవచ్చు. ఇక్కడ ప్రతి ఒక్కరికి కావలసినంత డిఫరెంట్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. మేము అలా ఒక రౌండ్ చూపించుకొని వీడియోని మళ్ళీ బయటకు వచ్చేసామన్నమాట. కొత్తగా కన్స్ట్రక్షన్ చేసిన హాల్లో నుంచి మేము వచ్చి వెయిట్ చేస్తున్నాము. దానికంటే ముందు అక్కడ కల్వర్ టెంపుల్ మెయిన్ హాలు అలాగే బెత్లెహేమ్ హాల్లో నుంచి చాలామంది వస్తూ ఉన్నారు. అందులో కూడా మేము ఉండేవాళ్ళం అని చెప్పేసి నేను ప్రియ డిస్కషన్ చేసుకుంటున్నాము. అదే టైంలో డాడీ చెప్పిన మాటలు అనేది నాకు చాలా గుర్తొచ్చాయి అన్నమాట. అది ఏంటంటే ఎక్కడికి వెళ్తున్నా ఏ పని చేసినా కంపల్సరీగా ఒక అడుగు ముందు ఉండాలి అని చెప్పేసి అన్నారు. దీన్ని బట్టి మీకు అర్థమయ్యే ఉంటుంది. దానికి గల కారణం మేము లేట్ అయ్యాము. అప్పటికే ఒక 15 మినిట్స్ గ్యాప్లోనే మెయిన్ హాల్ బెత్లెహేమ్ హాల్ కూడా ఫుల్ అయిపోయిందనమాట. అలా ఫిల్ అవ్వటం వల్ల మెయిన్ హాల్లోనూ అండ్ సెకండ్ బెత్లెహేమ్ హాల్లో కూడా మేము కూర్చోడానికి అవకాశం లేదు. సో ఈ కొత్తగా కన్స్ట్రక్షన్ చేసిన హాల్లో కూర్చోవలసి వచ్చింది. ఇది కూడా ఎలా ఉందని చెప్పేసి మేము ఫేస్ చేసాము. అది కూడా బాగుంది మాకు. ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. మరి ఒకసారి కల్వర్ టెంపుల్ యొక్క మెయిన్ హాలు అలాగే బెత్లెహేమ్ హాలు మొత్తం కంప్లీట్ వీడియో అనేది తీసి మేము పోస్ట్ చేస్తాము కుదిరితే మటుకి. ఈ వీడియో ఎందుకు పోస్ట్ చేసామంటే ఎవరికైనా ఒకరికన్నా కనీసం యూజ్ఫుల్ అవుతుందనే ఉద్దేశంతో ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాము. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిద్దని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.